వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. కోడిగుడ్డు ఉడికించే అవసరం లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా జస్ట్ 5 నిమిషాలలో సింపుల్గా చేసుకునే విలేజ్ స్టైల్ కర్రీ రెసిపీ ఈ వీడియోలో చూపిస్తున్నా. ముందుగా కడాయిలో 2 స్పూన్ల నూనె వేసేసి కరివేపాకు రెబ్బలు అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తుంది అన్నప్పుడు 3 మీడియం సైజు టమోటాలు నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమోటాలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు 1 స్పూన్, ఉప్పు 1 స్పూన్ వేసి లో టు మీడియం ఫ్లేమ్కి మార్చుకుంటూ టమోటాలు అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా టమోటాలు అనేవి సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కోడిగుడ్లు 5 లేదా 6 పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇలాగ కోడిగుడ్లు అనేవి వేసిన తర్వాత మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత గరిటెతో ఒకసారి కలుపుకోండి. మరీ ఎక్కువ కలపకుండా జస్ట్ 2 సార్లు కలుపుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువ కలిపితే మనకి కోడిగుడ్లు అనేవి కనిపించవు, అందుకని జస్ట్ 1 లేదా 2 సార్లు కలుపుకోండి. ఇలాగ కలిపిన తర్వాత ఉప్పు 1/2 స్పూన్, ఉప్పు స్టార్టింగ్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఉప్పు 1/2 స్పూన్, పసుపు 1 స్పూన్, కారం 1 స్పూన్ వేసి ఒకసారి కలిపి కోడిగుడ్లు అనేవి ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇలాగ కోడిగుడ్లు అనేవి ఒక 3-4 నిమిషాలలో ఉడికిపోతాయి. అలాగే 3-4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ అన్నంలోకి బాగుండిద్ది, అలాగే చపాతీలోకి కూడా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.